హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక కప్పు బియ్యంతో ఈ విధంగా పునుగులు చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. దీన్ని టమాటో చట్నీతో తిన్నా, పల్లి చట్నీతో తిన్నా, లేదంటే కొద్దిగా కారం చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోండి. ఈ బియ్యం అనేది రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, ఇంట్లో మనం రెగ్యులర్గా వండుకునే బియ్యం అయినా పర్వాలేదండి. ఒక కప్పు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు అందులోకి వాటర్ పోసుకొని 2-3 సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. టైం లేదు అప్పటికప్పుడే చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బియ్యంలో వేడి నీళ్ళని పోసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బియ్యం మంచిగా నానిపోయాయి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వాటర్ అస్సలు ఎక్కువగా వేయొద్దండి. చూడండి, వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మీకు వీలైనంత మెత్తగా అలాగే గట్టిగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకుంటేనే మనకు పునుగులు వేయడానికి బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇందులోకి మంచిగా పునుగులు సాఫ్ట్గా టేస్టీగా రావడం కోసము ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఒక బంగాళాదుంపను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిలోకి దీన్ని వేసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లంని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోండి. మీకు గనక పిండి లూజ్గా అయింది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని చిటికెడంత వంట సోడా వేసుకొని కలుపుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిగా మనం పునుగులు వేయడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని పునుగులను వేసుకొని ఎంబడే కదిలించకుండా అవి వాటంతట అవి ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఈవెన్గా లోపల వరకు ఫ్రై అయిపోతాయి. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ తొందరగా వచ్చేస్తుంది కానీ లోపల మంచిగా ఫ్రై అవ్వవు. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా కొద్దిగా ఆయిల్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నారంటే చాలా చాలా బాగుంటాయి. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఒక కప్పు బియ్యంతో ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా పునుగులు రెడీ అయిపోతాయి. మరి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.